హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమ నా దారి చేరుమ 21వ భాగాన్ని వినీతం. సార్, మీ చేతులు నా నడుం దగ్గర అంటూ చెప్పలేక తలను దించుకుంది శివాని. సారీ శివాని అంటూ వెంటనే ఆమె నడుము వదిలి తన ఫేస్పై పడి డిస్టర్బ్ చేస్తున్న ఆమె కుర్రల్ని తీస్తూ శివానినే చూశాడు జై. అప్పటికే ఆమె అతన్ని చూడడంతో ఇద్దరు చూపులు ఒక్క క్షణం కలిశాయి. ఆమెతో ఎన్నో ఊసులు చెప్పాలని, తన సంతోషాన్ని పంచుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఛాన్స్ తీసుకున్న మొదటికే మోసం వస్తుందని అతనికి తెలుసు. అలా అని ఆమెని ప్రేమించడం మానడు. కంటి నిండా ఆమె రూపాన్ని నింపుకున్నాడు జై. చూస్తుంటే తెల్లవార్లు ఇలానే చూస్తూ గడిపేస్తాడు, కానీ ఒక్క స్టెప్పు ముందు కన్నా వేయడు. ఎప్పుడు నీ మనసులో మాటను బయట పెడతావురా అనుకుంటూ నాన్న జై అంటూ విజయ్ పిలవగానే జై ఈ లోకంలోకి వచ్చి వెంటనే శివానిని వదిలాడు. సారీ శివ. పర్వాలేదు సార్. ఏంట్రా నన్ను పట్టుకోవడం మానేసి మా చెల్లిని పట్టుకున్నావు? ప్రేమలో పడ్డాక మనుషులను కూడా గుర్తుపట్టలేకపోతున్నావంటే నిన్నేమనాలి? ఈరోజు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ జై విజయ్ వెనక పరుగు తీసి ఎప్పట్లానే 4 తగిలించాడు. రేయ్, అసలే చిన్నపిల్లాన్ని, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, కాస్త చూసుకొని కొట్టరా. రేయ్, ఈ మాట విన్నాక నాకు అసలే ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది. అందుకే నా తరపున కూడా ఇంకో 2 తగిలించు అని సురేఖ అనగాని విజయ్ పటపట పళ్ళు నూరుకున్నాడు. రిలాక్స్గా సోఫాలో కూర్చున్నాడు జై. చెల్లమ్మ, కొంచెం వాటర్ ఇవ్వమ్మా, ఫైట్ చేసి అలసిపోయాను. ఇప్పుడే తెస్తానన్నయ్య అని శివాని కిచెన్ రూమ్కి వెళ్ళగానే, ఫైట్ చేసింది నా కొడుకు అయితే నువ్వు అలసిపోవడం ఏంట్రా? ఎందుకంటే దెబ్బలు తినది నేనే. చచ్చా, నీకే బుర్రలేదు అనుకున్నాను, కానీ జైకి బుర్రలేదు. రే అంటూ సురేఖ జై ఇద్దరు కోపంగా చూశారు. పౌరుషానికి ఏం తక్కువ లేదు, ఉన్నమాటే ఉన్నాను. చచా, ఎంత మంచి అవకాశం! చూపులతోనే తన్ని మాయ చేయడం మానేసి ఆరాధిస్తావేంట్రా? కర్మ, నీకు నిజంగానే ఏమీ తెలియదు. ఏంట్రా వాగుతున్నావు? నువ్వు ఆగు సూరి, మధ్యలో సందు దొరికితే చాలు తగుదనమ్మా అంటూ వచ్చేస్తావు. అమ్మాయిల్ని పడేయాలంటే మాటలు కాదురా, బ్రెయిన్ ఉపయోగించాలి. ఈ జైని రొమాంటిక్ యాంగిల్లో తీయమన్నాను, అస్సలు తీడు. ఇలా అయితే మీరిద్దరూ ఇప్పుడు కాదు, ముసలి వాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవాలి. ఒరేయ్, ఏంట్రా నా కొడుకుని అంత మాట అనేస్తున్నావు? ఏమన్నాను? ఎన్నిసార్లు చెప్పినా మారడు వీడు. ఒక స్టెప్ ముందుకు వేయంటే వేయడు. ఏమని చెప్పాలి అని విజయ్ అనగానే జై కోపంగా విజయ్ కాలు తొక్కి, శివ వస్తుంది, కాస్త నోటికి తాళం వేరా అని ఇద్దరు కామయ్యారు. అన్నయ్య వాటర్. థ్యాంక్స్ చెల్లమ్మ, ఈ అన్నయ్య ఆశీస్సులు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాయి. ఎందుకన్నయ్య, కుదురుగా ఉండొచ్చు కదా. నేను కుదురుగానే ఉన్నానమ్మా, కానీ జై సార్ చూసావా, ప్రేమించిన అమ్మాయి అంటూ విజయ్ మాటలు పూర్తి కాకుండానే రేయ్ అంటూ జై కోపంగా చూశాడు. చూసావు కదా, ఇంకా ఏమీ అనలేదు. కొట్టడానికి ఎలా చెయ్యెత్తాడో. అయినా సార్ చాలా మంచివారు అన్నయ్య, ఆయన అందరిలా అయితే కాదు కదా. శివాని మాటలకి జై సురేఖ నవ్వుతూ చూశారు. రేయ్, విన్నావా? నిన్నగాక మొన్నొచ్చింది శివానికి అర్థమైంది జై ఎలాంటివాడు అంటూ గర్వంగా చెప్పింది సురేఖ. నీకు తెలియదులే శివ. నాకు తెలుసు అన్నయ్య. అయినా సార్ లవ్ చేయడం ఏంటన్నయ్య? సార్ అలాంటి వారు కాదు, పద్ధతి గల మనిషి. ఆంటీ ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, కానీ ఇలా లవ్ చేయటాలు ప్రేమించటాలు సార్ చేయరు అని శివాని అనగానే విజయ్ నవ్వు ఆపుకుని జైని చూశాడు. జై కళ్ళతోనే విజయ్ని బండబూతులు తిట్టాడు. విజయ్ నవ్వుతూ, ఏమమ్మా సురేఖ అమ్మ, విన్నావు కదా, నిన్నగాక మొన్నొచ్చిన మా చెల్లే చెప్తుంది జై సార్కి లవ్ చేయటం రాదని. ఒరేయ్ సారీ అంటూ నవ్వాపుకుని జైని చూశాడు. అసలు ఎందుకురా నువ్వు? నీతో ఆడుకోవడానికే అంటూ నవ్వుతూ, ఈ రోజుకి ఇది చాలు అంటూ నవ్వుకొని తన రూమ్కి వెళ్తుంటే, రేయ్ అబ్బా పడుకుంటాను సూరి. పడుకుందు కానీ ముందిలరా. దేనికి? అబ్బా రా అని సురేఖ కోపంగా పిలవగాని, అబ్బా అంత రెస్పెక్ట్ వద్దు, వచ్చేస్తున్నాను అంటూ పరుగున వచ్చి సురేఖ పక్కన కూర్చున్నాడు. నేను వచ్చేంత వరకు నువ్వు రూమ్కి వెళ్ళావంటే కాలు విరగొడతాను. అబ్బా ఇప్పుడు నేనేం చేయాలి? చెప్తాను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో బిర్యానీ, చికెన్ కర్రీ వేసి విజయ్ పక్కన కూర్చొని, దా తిను. సూరి ఎప్పుడుండవు ఆశ్చర్యంగా అడిగాడు. నీకోసమే వండాను రా, ఏం తినవా? బిర్యానీ ఏదో ముందు పట్టొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది, తినేసి జిమ్ చేస్తావు కదా, తిను అంటూ విజయ్కి ప్రేమగా తినిపించింది సురేఖ. అమ్మా ఇక్కడ నేను కూడా ఉన్నాను, పెడతాన్రా అంటూ జై కూడా బిర్యానీ పెట్టి
ఇద్దరే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆఫీస్కి ఉరుకులు పరుగులు. ఎప్పుడు ప్రశాంతంగా భోజనం చేస్తారని అంటూ ముద్దుగా పెడుతూ జైకి భోజనం తినిపించింది. ఎందుకో శివానికి తల్లిదండ్రుల ప్రేమ గుర్తొచ్చేసరికి ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. ఎంత ఆపుకుందాం అనుకున్నా కన్నీరు బయటకు వచ్చేసేలా ఉండేసరికి బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంది. బిర్యానీ వండడంలో నిన్నెవ్వరు కొట్టలేరే సూరి. మునగ చెట్టు ఎక్కించకరా, కావాలంటే చెప్పు, ఇంకా వేస్తాను. అడుగుతావేంటి? నీ వంటలన్నీ తినేది నేనేనా? ఇంకా వేయి బిర్యానీ, రైతా కూడా వేయి. సూరి, జస్ట్ ఒక 2 లెగ్ పీసులు వేయి. నీకు ఇష్టమనే ఎక్కువ లెగ్ పీసులు వేయించాను అంటూ జైకి తినిపిస్తూనే విజయ్కి కూడా ప్రేమగా తినిపించింది. తింటున్న జై శివానిని చూశాడు. శివాని, నువ్వు కూడా విజ్జు పక్కన కూర్చో, ముగ్గురికి కలిపి తినిపిస్తాను అని సురేఖ అనగాని, వద్దమ్మా, ఆకలిగా లేదు. అన్నయ్య వాటర్ అడిగాడు కదా, కిచెన్ రూమ్కి వెళ్ళినప్పుడు పాలు తాగేసి వచ్చాను, నిద్ర వస్తుందమ్మా, పడుకుంటాను అని శివాని అక్కడి నుంచి వెళ్ళగాని సడన్గా శివాని ఎంట్రా డల్గా అయిపోయింది. తన వాళ్ళు గుర్తొచ్చుంటారులే సూరి. పిచ్చి పిల్ల, పైకి మాత్రం సంతోషంగా ఉంటుంది, కానీ లోపల ఎంత బాధపడుతుందో. ఇప్పుడే తనకి భోజనం తినిపించి వస్తాను అని సురేఖ పైకి లేవబోతుంటే, సూరి, అది నీ పని కాదు, నా పని కూడా కాదు, జై చేయాల్సిన పని. జై, నువ్వు వెళ్ళి శివానికి భోజనం పెట్టు. విజయ్, పర్లేదు వెళ్ళిరా, ఈ టైంలో తనకి నీ ఆసరా ముఖ్యం. తను ఏమీ నీ గురించి తప్పుగా అనుకోదు, వెళ్ళు. అవునా, వెళ్ళు అని ఇద్దరు అనడంతో జై శివానికి భోజనం ప్లేట్లో పెట్టుకుని తన రూమ్కి వెళ్ళాడు. పైకి అల్లరిగా కనిపిస్తావు కానీ టైంకి భలే ఆలోచిస్తావురా. మరి ఏమనుకుంటున్నావు విజయ్ అంటే? మనతో మామూలుగా ఉండదు మరి. నువ్వు నా బంగారం రా. బంగారం బంగారం అంటూ నువ్వు నీ కొడుకు నాతో బాగానే ఆడుకుంటున్నారు. ముందు తినరా అంటూ విజయ్కి బిర్యానీ తినిపించింది సూరి. రూమ్కి వచ్చిన జై శివాని కోసం చూశాడు. ఎక్కడ ఆమె కనిపించకపోయేసరికి రూమ్ వెనక వైపున్న డోర్ ఓపెన్ చేయగానే గార్డెన్లో పూల మొక్కల మధ్యన కూర్చుని చందమామని చూస్తున్న శివానిని చూశాడు. ఆమె సైలెంట్గా ఉండడం చూసి బాధపడుతుందని అర్థమై కామ్గా ఆమె పక్కన కూర్చున్నాడు. శివాని అయితే ఈ లోకంలో లేదు. కన్న తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోలేదు, ఇటు పెంచిన ప్రేమకి నోచుకోలేదు. చిన్న వయసు నుంచే కష్టాలు రుచి చూసింది శివాని. అది చాలదు అన్నట్టు తన మనసుకైన గాయం ఆమెని మరింతగా కృంగతీసింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధని అర్థం చేసుకుని, బాధపడుతున్నావా? ఇదొక్కటే కదా నాకు మిగిలింది. అమ్మా నాన్న గుర్తొచ్చారా? గుర్తొచ్చినా ఏం లాభం లేరు కదా సార్. లేరని బాధపడితే ఎలా అంటూ ప్రేమగా శివాని చేతిని పట్టుకున్నాడు. బాధ ఒక్కటే కదా ఆ దేవుడు నాకు ఇచ్చింది. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మరి ఇంకెవరు అనుకోవాలి? ఎవరున్నారు నాకు? అనాథనే కదా. పుట్టాక అమ్మని మింగేశాను, ఊహ తెలిసాక నాన్నను కూడా మింగేశాను. నాలాంటి నష్టచాతురుగాలు ఎక్కడుంటే అక్కడ దరిద్రం కదా. పిచ్చిదానిలా మాట్లాడకు శివ అంటూ ఆమె చేతిని మరింతగా గట్టిగా పట్టుకున్నాడు జై. అతని చేతి స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన శివాని జైని చూసి షాక్ అయింది. సార్, ఎందుకు షాక్ అవుతున్నావు? ఏడిస్తే బాధపోతుందనా, లేదంటే పోయిన మీ అమ్మ నాన్న తిరిగి వచ్చేస్తారనే? శివాని తలదించుకుంది. ప్రేమగా ఆమె తల నిమురుతూ, శివ, చెప్పండి సార్, నిజం చెప్పనా? నీ జీవితం ఇలా ఉండడానికి కారణం మీ నాన్న. జై మాటలకి తలెత్తి చూసింది శివాని. నా మాటలకి నీకు కోపం వచ్చినా పర్వాలేదు. సూర్యకాంతం ఎలాంటి వారో ఏంటో అన్నీ తెలుసుకునే కదా పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఎన్ని బాధలు పెట్టినా, రాచి రంపాలు పెట్టినా చూస్తూ మీ నాన్న ఊరుకున్నారే కానీ ఆవిడ్ని ఎదిరించారా? ఎదిరించలేదు. దానికి తోడు ఆస్తి పేపర్లు కూడా నీ చేతికి ఇవ్వలేదు. చిన్నప్పుడే మీ నాన్న బాధ్యతగా ఉండి ఇంటిని భార్యని సరైన దారిలో పెట్టుంటే నీకెందుకురా ఈ పరిస్థితి వస్తుంది? ఏం చేస్తాం సార్, తాగుడికి బానిసవితే ఇంట్లో అందరికీ లోకివే కదా. అలానే మా నాన్న కూడా. తాగిన బాధ్యత అనేది ఉంటుంది శివ. అయినా ఎందుకు గతాన్ని తలుచుకొని బాధపడతావు? మా అమ్మే ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని శివాని బాధగా అనగాని జై ఆమె చెంపపై ఉన్న కన్నీటిని తుడుస్తూ, బాధలు కష్టాలు అనేవి మనుషులకి కాక ఎవరికి వస్తాయి? నీకు ఇంత బాధని దేవుడిస్తున్నాడంటే బాధకి మించిన గొప్ప సంతోషాన్ని ఆయన ఏదో ఒక రూపంలో నీకు ఇస్తాడు శివ. ఆ నమ్మకం నాకుంది. కానీ నాకు లేదు సార్. నీ మీద నీకు నమ్మకం లేదేమో కానీ నాకుంది శివ. అతని మాటలకి మరోసారి ఆశ్చర్యంగా చూసింది. ఇంకా ఏడవకు. బాధపడే విషయాలు కాకుండా సంతోషంతో గడిపిన విషయాలు గుర్తు చేసుకో. అప్పుడు నీ పెదవులపై నవ్వు జరగదు అంటూ భోజనం కలుపుతూ, నీకు ఎవరూ లేరని ఒంటరిదాన్నని బాధపడకు. నీకు నేను, విజయ్, అమ్మ ఉన్నాం, అర్థమైందా అంటూ శివానికి ముద్ద పెట్టాడు. ఊహించని చర్యకి శివాని షాక్గా చూసింది. కానీ జై మాత్రం ధైర్యంగానే ఆమెకి భోజనం పెడుతూ 4 మంచి మాటలు చెప్పాడు. కారణం విజయ్ మళ్ళీ ఏడిపిస్తాడని.
నేను తింటాను సార్, మీకెందుకు ఇబ్బంది? చెప్పకనే చెప్పింది శివాని. నేను నీ ఫ్రెండ్నే కదా శివ, తినిపిస్తే ఏమైంది? తిను, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పైకి అలా అన్నాడు కానీ జై మనసులో మాత్రం భయంగానే ఉంది ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని. కానీ ఆమె ఏమీ అనకపోవడంతో ధైర్యంగా భోజనం తినిపించి వాటర్ ఇచ్చాడు జై. థ్యాంక్ యూ సార్. దేనికి శివ? మా నాన్న తర్వాత నాకు ఇలా భోజనం తినిపించింది మీరే. థ్యాంక్స్ చెప్పకు, ఇంకోసారి ఏడ్చావంటే 4 తగిలిస్తాను అంటూ శివాని చేతికి పాల గ్లాస్ ఇచ్చి తాగు అన్నాడు. అమ్మో, నా వల్ల కాదు సార్, ఇప్పుడేగా భోజనం చేశాను. పాలు తాగావని అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్పావు కదా, పనిష్మెంట్ తప్పదు, తాగాలి. సార్. సరే, నేను విజయ్ని పిలుస్తాను. ఎందుకు సార్? వాడు నీకు ఆఫీస్ వర్క్తో పాటు అబద్ధాలు కూడా నేర్పిస్తున్నాడు కదా, 4 తగిలిస్తే లైన్లోకి వస్తాడు, అప్పుడు నువ్వు పాలు తాగుతావు. సార్ ప్లీజ్, చిన్న అబద్ధం ఆడాను, ఏం చెప్పాలో తెలియక, అంతేకాని అన్నయ్యని కొట్టకండి, పాలు తాగుతాను అంటూ శివాని పాలు తాగగానే గుడ్, ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. సార్. చెప్పు శివ, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏమిటి శివ? రేపు మా చెల్లి రమ్య పుట్టినరోజు, ఇంటికి తీసుకుని వెళ్ళనా? కాదు సార్. మరి? ఈవినింగ్ ఆఫీస్లో ఉండగానే కాల్ చేసింది, గుడిలో కలుస్తానని చెప్పాను. రేపు నన్ను 6 గంటలకి గుడికి తీసుకుని వెళ్తారా సార్? దీనికే అడగాల? తప్పకుండా శివ. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటూ జై ముందుకు వెళుతూ వెనక్కి వచ్చాడు. ఏమైంది శివ? నవ్వుతూ ఆమె మూతికి అంటుకున్న పాల నొరగ తుడిచి ప్రేమగా తలనిమిరి, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి సరేనా అంటూ జై వెళ్ళగానే వెళుతున్న జైని చూస్తూ ఉండిపోయింది శివాని. తనలోనే తాను కాసేపు ఆలోచించుకుని రూమ్కి వచ్చి పడుకుంది. అలారం సౌండ్ మోగడంతో ఒక్కసారిగా పైకి లేచింది శివాని. టైం చూసింది. గుడికెళ్ళాలి అనుకుని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి రూమ్ అంతా సర్దుకుని బయటకొచ్చి దేవునికి దండం పెట్టుకుని బయటకొచ్చింది. వాకిట్లో రంగువల్లి వేస్తూ నైట్ జై తనకి భోజనం తినిపించడం, ధైర్యం చెప్పడం గుర్తుకొచ్చి, ఎంత మంచి వారు సార్, పరాయిదాయనైనా నన్ను ఇంతలా చూస్తున్నారంటే నిజంగా అయిన వారిని ఇంకెంత బాగా చూసుకుంటారు అనుకుని ముగ్గు కంప్లీట్ చేసి కిచెన్ రూమ్కి వచ్చింది. అందరికీ కాఫీ పెట్టి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి హాట్ బాక్స్లో సర్దేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి టైం చూసింది. టైం 5:30 అవడంతో గుడికి టైం అవుతుందని గబగబా రూమ్కి వచ్చి వంటకి చెమట పడడంతో మరోసారి స్నానం చేసి తన బ్యాగ్ ఓపెన్ చేసింది. సింపుల్గా ఉన్న పట్టు చీర, మెరూన్ కలర్ మరియు గోల్డ్ కలర్ అంచు. ఆ చీర రమ్య తనకి ఎంతో ప్రేమగా ఇవ్వటం గుర్తుకొచ్చి సంతోషంగా ఆ చీర కట్టుకుని రెడీ అయి బయటకు వచ్చింది. ఏంటి శివాని, పొద్దున్నే రెడీ అయ్యావు? గుడ్ మార్నింగ్ అమ్మా, ఈరోజు సార్ గుడికి తీసుకుని వెళ్తానన్నారు. అవునా అంటూ ఇల్లంతా నీట్గా ఉండడం చూసి కోపంగా శివానిని చూసింది. అమ్మా ప్లీజ్ అలా చూడకండి, మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా అంటూ కాఫీ తెచ్చి సురేఖ చేతికిచ్చింది. శివాని, నీ చేతి కాఫీ తాగితే కానీ రోజు గడిచేలా లేదు, చాలా బాగుంది. టైం చూస్తే 6 అవుతుంది. జై లేచాడో లేదో చూడు శివాని. సరే అమ్మా అంటూ కాఫీ ట్రే పట్టుకొని జై రూమ్కి వచ్చింది. బెడ్ మీద విజయ్ ఒక్కడే అడ్డదిడ్డంగా పడుకునడం చూసి శివానికి నవ్వొచ్చి విజయ్కి దుప్పటి కప్పి ఏసీ నార్మల్గా పెట్టి జై కోసం చూసింది. సార్ సార్ అంటూ బయట ల్యాండ్లో చూసింది కానీ అక్కడ కూడా జై లేడు. చివరికి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చిన శివాని జై లేకపోవడం చూసి ఈయన అసలు ఎక్కడున్నారు అనుకుని వెనక్కి తిరిగి జై తనకి దగ్గరగా ఉండడం చూసి షాక్గా వెనక్కి అడుగు వేస్తూ పడిపోబోతుంటే వెంటనే ఆమెను పట్టుకుని నవ్వుతూ చూశాడు జై. ఏమైంది శివ అంటూ ఫోన్ కట్ చేసి ఆమెను చూశాడు. ఎప్పట్లానే తన అందంతో మరోసారి మాయ చేసింది. సారీ సార్ అంటూ తన పెద్ద పెద్ద కళ్ళతో భయంగా చూసింది. జై వెంటనే తేరుకుని ఇట్స్ ఓకే శివ, చూసుకున్నాడు అంటూ ఆమెను వదిలాడు. కాఫీ సార్ అంటూ కాఫీ సిప్ చేసి రెడీనా అన్నాడు. హా సార్. ఏంటి రెడీ, గుడికి నేను కూడా వస్తాను అంటూ బద్ధకంగా పైకి లేచాడు విజయ్. ఏంట్రా ఇప్పుడా లేచావు? నువ్వు శివాని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడే లేచాను. చెల్లెమ్మ కాఫీ తీసుకో అన్నయ్య, నైట్ నేను అడిగితే గుడికి రానని చెప్పావు. సరదాగా అన్నాను కానీ వస్తాను. ఏ రావద్దా? నువ్వు రావద్దని నేను అనలేదు కదరా. సరే ఫాస్ట్గా రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయింది అంటూ కాఫీ సిప్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. వీటేంటి సడన్గా గుడికి వస్తాను అంటున్నాడు, కారణం లేకుండా రాడే, చూద్దాం అనుకుని కాసేపటికి విజయ్ కూడా రెడీ అవ్వడంతో ముగ్గురు కలిసి గుడికి వెళ్ళారు. గుడి మెట్ల మీద కూర్చొని బయటికి చూస్తుంది రమ్య. ఏంటి అక్క ఇంకా రాలేదు, నిన్న ఫోన్ చేసి మరీ చెప్పాను కదా అనుకుని లోపై శివాని రావడం చూసి పరుగున శివానిని హత్తుకుంది. అక్క ఎలా ఉన్నావు రమ్య? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అమ్మ రాలేదా గుడికి? వస్తే గుడి ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటుంది,
అమ్మ నోరుకి భయపడి వచ్చిన భక్తులందరూ చెవులు మూసుకుని కూర్చుంటారు. లేదంటే ఎందుకు ఇంత ప్రశాంతంగా తిరుగుతారు? రమ్య, ఎందుకు వచ్చినా ఎక్కడ చూసినా గొడవే కదా, అందుకే తీసుకుని రాలేదు అంటూ వెనకే నవ్వుతూ నడిచి వస్తున్న జైని చూసి షాక్ అయింది రమ్య. ఎందుకో ఎక్కలేని ఆనందం ఆమెకి. ఎంత అందంగా ఉన్నాడు అనుకుని శివాని మాట్లాడుతున్నా కూడా జైనే చూస్తుండడంతో పక్కనే ఉన్న విజయ్ ఫోన్ కట్ చేసి రమ్యని చూశాడు. చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా జైనే చూస్తుండడంతో విజయ్కి అనుమానం వచ్చింది. ఈ పెళ్ళేంటి జైనే చూస్తుంది, లేదంటే నేనే పొరపడుతున్నానా? రమ్య, రమ్య, హా చెప్పక్క, ఎక్కడున్నావు? నేను మాట్లాడుతుంటే ఏమీ పట్టనట్టు అలా చూస్తావేంటి? సార్ వస్తున్నారక్క. అవును, నన్ను తీసుకుని వచ్చింది జై సార్నే కదా. అవునా అంటూ జై రావడంతో హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే రమ్య. థ్యాంక్ యూ సార్ అంటూ జై చేతిని వదిలేసి విజయ్ రమ్యని అబ్జర్వ్ చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే రమ్య. థ్యాంక్ యూ విజయ్ గారు. శివాని, చెప్పన్నయ్యా, లోపలికి వెళ్దాం పదా అంటూ విజయ్ అనేసరికి రమ్య నవ్వుతూ పదండి సార్ లోపలికి వెళ్దాం. సార్ నేను వస్తాము, నువ్వు మీ అక్క లోపలికి వెళ్ళండి రమ్య. ఓకే విజయ్ గారు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళారు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు జై, పద లోపలికి వెళ్దాం. నలుగురు కలిసి దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకున్నారు. కాసేపు రమ్య శివాని మాట్లాడుకునేసరికి విజయ్ రమ్యని గమనిస్తూ జై, ఏంట్రా వెళ్దామా? ఆఫీస్కి టైం అవుతుంది. ఒక్క నిమిషం రా, మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. సరే మాట్లాడు, నేను ఇక్కడే కూర్చుంటాను అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ యథాబలంగా ప్రదక్షిణాల వైపు చూశాడు. నెమలి పింఛం రంగు చీర, రెడ్ కలర్ జాకెట్, సింపుల్గా రెడీ అయిన విద్యను చూసి షాక్ అయ్యాడు. ఇది గుడికి వస్తుందని తెలిసే వచ్చాను అనుకుని చుట్టూ చూశాడు. జై ఫోన్తో బిజీగా ఉండడం, శివ రమ్య మాటల్లో మునగడం చూసి కామ్గా ఫోన్ జోబులో పెట్టుకుని విద్య వెనకే వెళ్ళాడు. గుడి వెనక్కి వెళ్ళగానే ఆమె చేతిని పట్టుకుని చేసిన పాపాలు పోవాలని గుడికొచ్చావా, లేదంటే మళ్ళీ ఎవరిని బకరాలు చేస్తే బాగుంటుందని ప్లాన్లో ఉన్నావా? విజయ్ వదులు, పట్టుకోవడం వదలడం నీకు అలవాటే కానీ నాకు లేదు కదా. అసలేంటి నీ ప్రాబ్లం? నువ్వే. నేనేం చేశాను? మన ఇద్దరి మధ్యన ఏం జరిగినా ఎందుకే జైకి మా అమ్మకి ఫోన్ చేసి చెప్తున్నావు? నేను చెప్పలేదు. నాలుక చీరేస్తాను నా దగ్గర అబద్ధం చెప్పామంటే. ఏంటి వాళ్ళతో చెప్తే నాలుగు చివాట్లు పెడతారు, దెబ్బకి మా అన్నయ్య జోలికి నా జోలికి రావడం నీ ఉద్దేశమా? నేనెందుకు అలా ఆలోచిస్తాను? అసలు కొంచెమైనా నీకు మనసు అనేది ఉందా? ఏ గుడికొచ్చి జోకులు వేయకమ్మా. మనసు మనిషి ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడుకు, దేవుడు కూడా షాక్ అవుతాడు. నేను మారలేదు విజయ్. అవును, నువ్వు అనుకున్నట్టు నేను మోసగత్తిని, క్యారెక్టర్ లేని దాన్ని. అలాంటప్పుడు నువ్వు నాతో మాటలే కాదు, కనీసం నా నీడను చూసినా చాలా దూరంగా ఉండాలి. ఇలా మాట్లాడితే నీ ప్రెస్టేజ్ ఏమి కావాలి చెప్పు? ఒక్కసారిగా విద్యా చేతిని పట్టుకున్నాడు. మాటలు బాగానే నేర్చావు, గుర్తుపెట్టుకో. నిన్ను మీ అన్నయ్య జీవితాన్ని నాశనం చేయకపోతే నా పేరు విజయే కాదు. మా అన్నయ్య సంగతి పక్కన పెడితే నువ్వు నీ మాటలతో నన్ను ఎప్పుడో చంపేశావు. కొత్తగా ఇంకా నాశనం చేసేది ఏముందిలే. అబ్బబ్బా, ఏం చెప్పినావే? కిలాడి మాటలతో మాయ చేయడం నీకు అలవాటే కదా. మన మధ్యన ఏమి జరిగినా మన మధ్యనే ఉండాలి కానీ జై అమ్మ వరకు విషయం వెళ్ళిందా నరకం స్పెల్లింగ్ రాయిస్తాను అంటూ కింద నుంచి పై వరకు విద్యాన్ని చూసి ఎవరికోసమే ఇంతలా సింగారించుకున్నావు? ఎవరికైనా టైం ఇచ్చావా కలుద్దామని అంటూ విజయ్ సాగదీస్తూ అనేసరికి విద్య బాధగా చూసింది. అవును, ఒక్కరైతే నాకు సరిపోరు కదా, అందుకే రోజుకి 2-3 కలుస్తున్నాను అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళగాని విజయ్ కోపంగా చూశాడు. మాటలకే అంత బాధపడుతున్నావే, ఆ రోజు చేతలతో మమ్మల్ని ఎంత బాధ పెట్టావే. జైకి ఉన్నంత మంచి మనసు అయితే నాకు లేదు అనుకుని కోపంగా బయటకొచ్చాడు. రమ్యతో మాట్లాడుతున్న శివాని విద్య రావడం చూసి రమ్య ఒక్క నిమిషం. ఏంటక్క, నువ్వెక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అంటూ విద్య దగ్గరకు వచ్చి విద్య, శివాని గుడికొచ్చారా? అవును శివాని, ఎలా ఉన్నావు? బాగున్నాను విద్య, నువ్వేంటి అలా ఉన్నావు? నాకేంటి శివాని, బాగానే ఉన్నానే. ఏడిస్తే చెంపల మీద కన్నీరే కాదు చెరిగిన కాటుక కూడా తుడుచుకోవాలి కదా అని శివాని అనగానే విద్య నవ్వుతూ అయ్యో శివాని, అలాంటిదేమీ లేదు, చెప్పు ఎలా ఉంది నీ హెల్త్? ఆ దేవుడి దయవల్ల బాగానే ఉంది విద్య. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి రా శివాని. వస్తాను ఖాళీ అవ్వగానే. ఇంతకు ముందు కంటే ఇప్పుడే కొంచెం మీ ముఖం తేటగా ఉంది. జై నిన్ను చాలా మార్చాడు అంటూ పక్కకి చూసిన విజయ్ అప్పటికే కోపంగా చూడటం చూసి సరే శివాని, నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, వెళ్తాను. బాయ్ విద్య అంటూ విజయ్ని చూసి నాకు తెలిసి ఇద్దరు గొడవ పడి ఉంటారు అనుకుంది. అక్క,
ఏంటి ఎవరు అమ్మాయి? జై ఫ్రెండ్ డాక్టర్ విద్య. సరే రమ్య, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తాను. సరే అక్క, ఈవినింగ్ నేను ఆఫీస్కి వస్తాను. ఆఫీస్కా? కానీ ఎందుకు? ఎందుకు అన్నది సర్ప్రైజ్, వచ్చే ముందు ఫోన్ చేస్తాను, సరేనా? బాయ్. బాయ్. ఫోన్ కట్ చేసిన జై ముందుకొస్తూ అనుకోకుండా రమ్యకి డాష్ ఇచ్చేసరికి సారీ రమ్య అన్నాడు. ఇట్స్ ఓకే సార్, పర్వాలేదు. మాట్లాడావా అక్కతో? సార్, ఈవినింగ్కి ఆఫీస్కి రావచ్చా అంటే అక్క కోసం. యా ష్యూర్. సరే, నాకు టైం అవుతుంది, ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఓకే సార్, బాయ్ అంటూ అపురూపంగా జైని చూసి నవ్వుతూ వెళ్ళింది. ఇప్పటికే ఇదంతా చూసిన విజయ్ మైండ్లో ఎన్నో రకాల ఆలోచనలు మొదలయ్యాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.